అన్న అటు లాస్ట్ ఎప్పుడు లీడర్లు ఎక్కువ ఉంటారు ఇలా అత్యాధిక మీదేనా చూసారమ్మా హరీష్ రామాలయ చైర్మన్ సార్ మీతో చెట్టు పెట్టి బాబు మటన్ ఇంకా చేస్తున్నారా సార్ రైల్వే చేస్తాడు మేడం చూసా పోయిరే అప్పుడు ఇంకా ఎవరు తీసుకురామని ఇంకోటి ఈ గారికి నచ్చారా సందర్భంలో జగిత్యాల పట్టణాన్ని ఆనుకొని ఉన్న లింగం చెరువు ఇది లింగంపేటలో కలపడం జరిగింది. దీన్ని ఆనుకొని పక్క జరిగితే నా సొంత ఊరైన అంతర్గామం అక్కడ వరకు బార్డర్ వరకు కూడా మొత్తం జగిత్యాల్లో కలపడం వలన ఒకనాడు జగిత్యాల పట్టణం యువ అధికారులకు తెలవాలి. జగిత్యాల పట్టణం సర్వే చేస్తే 95% నిండిపోయి ఇక అంతా సిమెంట్ కాంక్రీటు ఉండే పరిస్థితి. మీరు ఒక పార్క్ చేద్దామన్నా, అక్కడ ఒక స్కూల్ కడదామన్నా, ఒక జిమ్ పెడదామన్నా మనకు స్థలం లేని పరిస్థితి. అలాంటి సందర్భంలో ఇక్కడ రోడ్ యువతల వరకు కూడా అంతర్గామం సంబంధించిన కొన్ని భూములు కూడా ఇక్కడికి వస్తాయి. లింగంపేట గ్రామం కావచ్చు, టిఆర్ నగర్ కావచ్చు. మొన్ననే జగిత్యాల పట్టణ పేద ప్రజలు మన కుటుంబ సభ్యులు నివసించే అర్బన్ హౌసింగ్ కాలనీ గతంలో గర్ఖానా ఘాట్ కాంటారు మన హిందీలో. ఎవరు ఆలన చూడాలి, ఎవరు పాలన చేయాలి తెలియని పరిస్థితి. సగం నూకపల్లి, సగం నర్సింగాపూర్. వాళ్ళు చూడరు, వీళ్ళు చూడరు, జగిత్యాల లేదు. కానీ అప్పటికే 500 ఇల్లు కట్టింటివి. తర్వాత 4520 కట్టాం. ఆ అర్బన్ హౌసింగ్ కాలనీ మొత్తం కూడా 2 మండలాల నుంచి తీసుకొని జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది. అదేవిధంగా తిప్పనపేట నుంచి శంకరపల్లి కావచ్చు, మోతి నుంచి గోవిందపల్లి కావచ్చు, దరూరు నుంచి దరూరు క్యాంప్, ఈ వాయువుతలు అంతా దరూరే. ఇప్పుడు మీరు వచ్చింది కదా, ఇక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్ దగ్గర దాకా దరూరు క్యాంప్ అంతా దరూరే ఉండే. మన 9వ 8వ వార్డు కూడా అదే ఉండింది. దాదాపు 7వ వార్డు కూడా అదే ఉండింది. అవన్నీ కూడా మనం కలపడంతో ఇవాళ ఒక బ్రీతింగ్ స్పేస్, లంగ్ స్పేస్ దొరికింది. మనము జగిత్యాల పట్టణ ప్రజలు ఏదైతే పట్టణం విస్తరిస్తుందో ఈ గ్రామాలకు విస్తరిస్తుంది. మన వటీనే తీసుకోలేదు, దాని వెనకాల రాజకీయ కోణం లేదు. మన పట్టణము విస్తరిస్తుంది. ఈ జిల్లా నలుమూల నుంచి కాదు, వేరే జిల్లాల నుంచి కూడా జగిత్యాల పట్టణ కేంద్రంగా వచ్చి భూములు జాగాలు కొనుక్కుంటారు. ఇంతకుముందే చెప్పిన 90% నిండిపోయిండే. ఆ నిండిపోయిన దాంట్లో కూడా జోన్ల వ్యవస్థ ఉండే. అది నేను ప్రతిరోజు చెప్పదలుచుకోలేదు, మీ అందరు కూడా తెలుసు. సో ఈ రకంగా జగిత్యాల పట్టణం చేస్తే ఈ లింగం చెరువు కలపడం వలన బ్రహ్మాండంగా ఇక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. వందలాది మంది జగిత్యాల నుంచి యువత పెద్దలు వచ్చి ఇక్కడ ఈత కొట్టడం, పిల్లలు కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ సేద తీరడం. ఆ పక్కన గంగమ్మ తల్లి దేవాలయం నిర్మించుకొని మంచి అక్కడ కింది దానికా కూడా తంతెరు ఇక్కడ ఎట్లా కట్టినామో అట్లనే చాలా పెద్ద ఎత్తున మనం మిషన్ కాకతీయలో కొంత నిధులు తీసుకొని అక్కడ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లింగంపేట వాస్తవ్యులకు సరైన శ్మశాన వాటిక లేకుండే, వారికి కూడా శ్మశాన వాటిక కొంతవరకు జరిగింది, ఇంకా జరగాల్సిన అవసరం ఉన్నది.
మరి ముఖ్యంగా ఈరోజు ఒకటి వన మహోత్సవం. ఈ వన మహోత్సవం సందర్భంగా కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు శానిటేషన్ ఇవన్నీ కూడా నిర్వహించిన మా శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి గారికి, ఆ సిబ్బందికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. శానిటేషన్ ఒక సమస్యగా ఉంది. దానిపైన ఈ 100 రోజుల ప్రణాళికలో ప్రతినిత్యం గౌరవ కమిషనర్ గారు మంచి ఆలోచన చేసి మా సిఓ టీఎంసీ ఆర్పీలతోటి వాడన 2 వాడలలో చూపించింది. మనం వంట చేస్తుంటే ఒకసారి నేర్చుకుంటారు కొత్త కూర, మరి ఒక కొత్త అలవాటు ఇప్పుడు చేయాలి. మరి మీరు మహిళలు వాడలా నేర్పాలి. ఎందుకంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు. పాత అలవాట్లు పోవడం చాలా కష్టం. మనకు అట్లా అలవాటు అయిపోయింది, ఇటు తీసి ఇట్లా వారేస్తాం. ఇప్పుడు అట్లా పడేసినప్పుడు ఎందుకంటే చెత్త తక్కువ. ఇప్పుడేమో మనకు అధికంగా ఉన్నవాళ్ళేమో తెలియదు కానీ ఎక్కతక్కువ ఉరికచ్చుకుంటున్నాం, ఎక్కతక్కువ పడేస్తున్నాం. ఆ పడేసేట వాటిలో కూడా అంతకుముందు పేపర్ పొట్లాలలో మనం బజ్జీలు మురికచ్చుకుందాం, ఇంకేమో మురికచ్చుకుందాం, పేపర్లలో కట్టిస్తాం. పాత పేపర్ కొనేటోడు కూడా కరువు అయిపోయాడు ఇప్పుడు, ఎందుకంటే అంత ప్లాస్టిక్ మయమైపోయింది. సో ఈ 100 రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా వాడన ఒక అవగాహన తేవాలి, వన మహోత్సవం చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. సంక్షేమంలో భాగంగా మనం జగిత్యాల పట్టణంలో 18,000 ఇండ్లకు ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు 18,000 ఇండ్లకు ఇస్తున్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం దాదాపు 20,000 కుటుంబాలకు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. సిలిండర్లలో డిస్కౌంట్ వస్తుంది. ఇవన్నీ కార్యక్రమాలు ఒకటి జరుగుతాయి. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. మరి ఇవ్వకత్త అయితే అభివృద్ధిలో భాగంగా మన పట్టణ పేదవాళ్ళు పోయే అక్కడ అర్బన్ హౌసింగ్ కాలనీకి అంతకుముందు ఇందిరమ్మ కాలనీ, తర్వాత కేసీఆర్ నగర్ అని పెట్టాం. ఏదున్నా పట్టణ పేద ప్రజలకు సంబంధించిన అర్బన్ హౌసింగ్ కాలనీకి 34 కోట్లు తెచ్చి 15 లక్షల లీటర్ల నీళ్లు, అంటే 15,000 మంది అయినా మనిషికి 100 లీటర్లు వచ్చేంత నీళ్ళు పెద్ద ట్యాంకు సరస్వతి గుట్ట మీద కట్టి ఇంటింటి కనెక్షన్ ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అని చెప్తలేదు. 4,520 ఇండ్లకు కూడా కరెంట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ సెప్టిక్ ట్యాంకులు కట్టి డ్రైనేజ్ కట్టాం. జగిత్యాల పట్టణంలో ఇప్పటికి సగం వాడకట్లలో సీసీ రోడ్లు కాలేదు, కానీ అక్కడ 60% కాలనీలకు సీసీ రోడ్లు అయిపోయాయి. 4,520 ఇండ్లు ఉంటే 2,600 ఇండ్లకు కవర్ అయ్యేటట్టు సీసీ రోడ్లు అయిపోయాయి. అయితే ఈ రకంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారో, నేను మళ్ళీ అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి అప్పుడు చేసాం. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ, అలా డౌటే లేదు. రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ. ఎవరు మాట్లాడినా నేను చెప్పినట్టు ఏదో ఒకటి మగ్గ పెట్టాలని తప్ప వేరే ఛాన్స్ లేదు. ఇక వాళ్ళంటారు వీళ్ళంటారు ఈడలేదు ఆడలేదంటే మరి పక్క నియోజకవర్గంలో లేకుండా గదే ఎమ్మెల్యేలు గదే ఇక్కడ అయింది. మీ అందరి అభిమానం, ఆ భగవంతుని ఆశీర్వాదం. మరి అదేవిధంగా ఇప్పుడు జగిత్యాల పట్టణానికి 25 కోట్లతో పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ. ప్రతి నిత్యం చూస్తూ ఉన్నారు మీరు అందరూ, మహిళామణులు, ఆడబిడ్డలు. నిన్న చూస్తే 2వ వార్డులు 25 లక్షలు, మొన్న చూస్తే ఒక దగ్గర 30 లక్షలు. అంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమం 4వ వార్డులో చేసినాం. అంతటా కూడా 29వ వార్డు చేసే దాంట్లో కూడా నాణ్యత పాటించాలని చెప్పడంతో గతంలో వేసిన సీసీ రోడ్లకు ఇప్పటి సీసీ రోడ్లకు ఎంత మార్పుందో మనం చూడవచ్చు. 35వ వార్డులో సరగమ సంఘాన్ని ఉంటుండే మేము చదువుకున్నప్పుడు మా ఇల్లు కానీ స్టార్టింగ్ ఇల్లు డ్రేస్తారు అక్కడ. నేను సర్కార్ వల్ల చదివిన పోతులు కొట్టుకపోదాం అనిపిస్తుండే. మా హరీష్ ఉదయం నిన్న పొద్దునే అక్కడ బ్రాహ్మణ వీధికి పొద్దున్నే అక్కడ ఒక ధ్యాన మందిరం కడితే నిన్న పొద్దున ఇస్తే ఆ బ్రాహ్మణులు యాద్ చేస్తున్నారు. మొట్టమొదటిసారి మాకు ధ్యాన మందిరం గురించి చాలా ఇచ్చారు. అన్నిటికంటే ముంచి ఆ పందులు ఎక్కడో కొట్టుకైతే మా ఇళ్ళలో కట్టుడే బ్రాహ్మణ ఇళ్ళకు అది పెద్ద సాల్వ్ చేసి చెప్పి నేను జ్ఞాపకం చేశాను. అంటే 25 కోట్ల పనులు అదనంగా మంజూరు వచ్చినాయి. పాత ఇచ్చేసిన బిల్లులు కూడా నేను పోయి ఆ కాంట్రాక్టర్లకు ఇప్పించాను. అవి ఇస్తేనే వాళ్ళు ఇంకా పనిచేస్తారు. అది మన ఇంజనీర్లకు తెలుసు. దాదాపు 7-8 కోట్లు 10 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ 25 కోట్లు ఇప్పించాను. సార్ ఓగా నిన్ననే మన ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్ గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి మనకు లెటర్ వచ్చింది. కొత్తగా మనం ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో దాంట్లో అంటే మనకు ఉదాహరణ రాయకల్ కూడా ఉన్నది, అక్కడికి కమిషనర్ గారికి వచ్చింది. 15 కోట్ల రూపాయలకు ప్రపోజల్ ఇవ్వని చెప్పి 15 కోట్ల రాయకల్. ఎందుకంటే రాయకల్ వాళ్ళు అప్పుడప్పుడు అంటున్నారు మొన్న 6 కోట్ల పనులు చేయించిన, 3 కోట్ల బిల్లులు ఇప్పించిన, 3 కోట్ల పనులు రాయకల్ టౌన్లో అయినాయి. అంతకుముందు 10 ఏళ్లలో కూడా 1 కోటి రూపాయల పనులు కాలేడు. ఇక్కడ పాత సర్పంచులకు బాగా పరిచయం, బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసిన రాయకల్ వచ్చి జగిత్యాల్లో ఈ పనులు జరుగుతూ మనం జగిత్యాల పట్టణంలో ఏవైతే
ఎక్స్టెండెడ్ జ్యూరిస్డిక్షన్ అంటే మన జగిత్యాలను మనం నర్సింగాపూర్ నూకపల్లిలోకి వెళ్ళిపోయినాం కదా, టిఆర్ నగర్ కలిపినాం. అక్కడి కోసం ప్రత్యేకంగా మనకు 20 కోట్ల రూపాయలు మంజూరైన చెప్పి సందర్భంగా తెలియదు. రాష్ట్రంలో 3 చోట్ల వచ్చినాయి, పరిగి, నర్సంపేట, జగిత్యాల. ఇది అధికారిక కాగితం, అధికారులే తెచ్చిచ్చిన కాగితం. ఇప్పుడు ఏం నాకు ఓట్లు లేవు, నేను ఎలక్షన్లు కావు. ఎవరైనా ఉంటే ఇక నేను చెప్పిన వాళ్ళు మున్సిపాలిటీలో గెలవాలని ఉంటే గెలిచి పనులు ఫటాఫట్ చేసుకొస్తాం. అట్లనే ఈ 20 కోట్లు పోగా జగిత్యాల పట్టణానికి మనం చూస్తే ఒక కే సముద్రం ఒక్కదానికే 100 కోట్లు వచ్చేది తప్ప 7 మున్సిపాలిటీలకు స్పెషల్ గ్రాంట్ ఇచ్చింది. మద్దూరు, కే సముద్రం, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, ఘన్పూర్ 7 ఇస్తే 7 జగిత్యాలకు 50 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు నేను ముఖ్యమంత్రి గారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద మొత్తంలో మనకు నిధులు వచ్చినాయి. ఇప్పుడు 25 కోట్ల పనులు నడుస్తున్నాయి, ఇంకా 50 కోట్లు వచ్చినాయి. ఇంకా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వంతో. దాంట్లో భాగంగా కొందరు ఈయన ఢిల్లీలో కనబడుతుంటే అసలు ఏ పార్టీ జరుగుతలేదంటే అభివృద్ధి కోసం అందరి దగ్గర పోవాలి. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి దగ్గర పోతలేదు, తప్పేం లేదు. నేను అందుకే ఇప్పుడు నేను కూడా చెప్పినా వేరే దగ్గర నిధులు వచ్చినాయి, ఇంకా తీసుకొస్తాం. ఇప్పుడు ఇవి మాత్రం ఎస్టిమేట్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం ఉంది. స్పెషల్ గ్రాంట్ కింద ఈ 7 కాన్స్టిట్యున్సీలకు ఇచ్చారు. మరి దాంట్లో ఇవన్నీ కలిపి 2335 కోట్లకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ క్యాబినెట్లో కూడా అప్రూవల్ అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వీటన్నిటికి కూడా ఎస్టిమేట్ చేసి పంపమన్నారు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే దాదాపుగా జగిత్యాలలో చాలా పెరుగుతూ ఉంది. ఇప్పటి కట్టిన ఇల్లు ఉన్న కాడ దాదాపు అంతా కూడా రోడ్లు డ్రైన్లు అవుతాయి. కానీ ఒకటైతే చెప్పింది ఏంటంటే ఈ పాతకాలంలో 10 ఫీట్ల రోడ్లు ఉంటాయి, 9 ఫీట్ల రోడ్లు ఉంటాయి. అవిటిని మనం తప్పకుండా పట్టించుకోవాలి. కొత్తగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులను ఇబ్బంది పెట్టుకుంటూ ఇప్పుడు కూడా నేను మా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా 15 ఫీట్ల మీద కట్టుకుంటాం, రోడ్డు మీద కట్టుకుంటామంటే ఈ రోడ్లు వేయరాదు, మోరి కట్టరాదు, స్తంభం వేయరాదు, నీళ్ళు ఇయ్యరాదు. ఇప్పుడు నీళ్ళకు కూడా అదనంగా 36 కోట్ల రూపాయలు నేను పడతాను. 36 కోట్ల రూపాయలు మనం ఇప్పుడు కొత్త బస్ దగ్గర ట్యాంక్ కడుతున్నాం. నేను పోయి ఇవాళ పోతున్నా, పర్మిషన్ తీసుకొస్తా. మొత్తం ఆ ప్రాంత మా సోదరి మళ్ళకు ఆడబిడ్డలకు చెప్పండి, శంకులపల్లి బైపాస్ రోడ్డుకు అవతల దిక్కుల విద్యానగర్ వెనకాల సరిగా పైప్ లైన్ లేవంటున్నారు. డబ్బులు ఉన్నాయి, పైప్ లైన్ అవుతుంది. అక్కడ అతిపెద్ద ట్యాంక్ నిర్మాణానికి కూడా కాలేజీలో కట్టడానికి పర్మిషన్ కోసం వెళ్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంతకుముందు కూడా అక్కడ కట్టించడం నేను వచ్చాను. మరి ఈ రకంగా అటు నీళ్లు కావచ్చు, ఈ వసతులు వేయాలి. మరి మోరి కట్టాలి. మొన్న ఒక్క దిక్కు కడితే అక్కడెక్కడ పోతే చెప్తున్నారు ఇంకో దిక్కు కూడా కట్టాలంటారు. 29వ వార్డులో 2 దిక్కుల మోరి కట్టినాక అసలు అలా ఇంకో ఆడ పోతుందా? మన సందులో అట్లే అమ్మ ఆపదికి అడిగింది పరిస్థితి ఉందా? నిజంగా ఎప్పుడు 2-3 దిక్కులు కడితే 2 గదాలు పోతాయా అంటే 6 ఫీట్లు పోతాయా? స్తంభం అయితే ఇంత నవ్వన్నా, లేకపోతే మోరుగులు పోతుంది. దానికో 2 ఫీట్లు కావాలన్నా 8 నల్ల పైపుకి 1 ఫీట్ తవ్వడా? 9 ఫీట్లు అంటే 3 గదాలు వేయక మనకి 12 ఫీట్లు పెడితే ఇంకేం చెప్తాం? ఖచ్చితంగా మనకి అట్లీస్ట్ 3 గదాలు కాకుండా 2 గదాలు మన మౌలిక వసతుల కోసం కావాలి. చెట్లు పెట్టుకోవద్దా? ఇంతమంది ఉన్నాం, ఆఖరికి ఏడుకొచ్చి నిలవడం, కుంభ చెట్టు కింద వచ్చి నిలవడం సలహా ఉంటుంది. కుదరదు దాకా ఎక్కడికక్కడ మా చెల్లు చుట్టూ ఇసురుకుంటా ఉన్నాం, ఇంత పట్టుకుంటాం ఎండకు. మరి మనందరికీ ఇసురుకునే పని లేదు, నెత్తి కింద టోపీ పెట్టుకునే పని లేదు. ఆ చల్లని చెట్టు, ఆ భగవంతుడు ఇచ్చిన సృష్టి ఇది. మరి మా వంతుగా ప్రజాప్రతినిధులు కొత్త సూక్ష్మంగా ఆలోచిస్తాం. మీకు తెలుసా ఈ చెరువు కట్టపట్టి లోపలికి ఏం చెట్లు పెట్టిందో? శ్రీకాంత్ అది పెట్టినా. అరే ఎందుకు పెట్టినా తెలుసు, అవి నీళ్ళలో కూడా బతుకుతాయి. అప్పుడప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, లేకపోతే మురిగిపోతాయి కదా. చెట్టు కూడా మొత్తం నీళ్ళు మురిగితే దానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి. కానీ ఆ చెట్లు తట్టుకుంటాయి. తెల్లమంది నల్లమంది అంతేనా? పెరుగుతున్నాయా? ఒకసారి చూపెడతావా? వాటి చుట్టూ శుభ్రం చేసావా? ఇంకెవరు చేస్తాం? అందరికీ ధన్యవాదాలు.